దగ్గర పడింది. నేను ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడింది. నాకు మీ సాయం కావాలి. సాయం చేయండి. నా రూపం నాకొస్తోంది. నా రూపం నాకొస్తోంది. నా ఆకారం నాకు తిరిగొచ్చింది. ఇక నన్ను ఏ శక్తి ఆపలేదు. తప్పు కిర్మాడా. ఏమంటున్నారు? ఈసారి కూడా నీ ఆశయాలకు లక్ష్యానికి అడ్డుగా వస్తున్నాడు భీమ్. భీమా, ఈసారి వాడి అంతు చూడంతే వదిలిపెట్టను. కానీ ఈసారి భీమ్ ఇంకా శక్తివంతుడవుతాడు. అతనికి ఈసారి దైవిక శక్తి కూడా తోడవుతుంది. ఓ కృష్ణ, ఈసారి నేను వాడి అంతు చూస్తాను. భీమ్ని, కృష్ణుణ్ణి నువ్వు అంతం చేస్తే ఆ తర్వాత నువ్వు ఈ ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవచ్చు. శక్తులు ప్రసాదించండి. శక్తుల్ని ప్రసాదించి నన్ను అతీతుణ్ణి చేయండి. నన్ను చిరంజీవిని చెయ్యండి. నా దగ్గరున్న అన్ని శక్తులు ఈ క్షణం నుంచి నీ సొంతమవుతాయి. నా దగ్గరున్న బానిసలందరూ నీ మాటకు కట్టుబడే వీరులవుతారు. ఇంకో 2 రోజుల తర్వాత సరిగ్గా పౌర్ణమి నాడు దుష్ట శక్తులన్నీ వాటంతటవే నీ దగ్గరకు చేరుకుంటాయి. ఆ తర్వాత ఈ కిర్మాడాని భీమ్ మాత్రమే కాదు, ఏ దైవ శక్తి అడ్డుకోలేదు. కృష్ణ, ఇదే మానిక్ దేశ్. రెండు విషయాలు ఇక్కడ ప్రఖ్యాతిగాంచాయి. ఇంతకీ ఏమిటా విషయాలు? ఇక్కడ నేర్పించే విలువిద్య, ఇంకా రుచికరమైన జిలేబీలు. ఏంటి విలువిద్య? మానిక్ దేశ్ లో ఒక సామెత ఉంది, మాటలైనా జారచ్చు గాని గురి మాత్రం తప్పకూడదు. ఆహా, ఇంత ఖచ్చితమైన గురిని నేనెప్పుడూ చూడలేదు. నిజం చెప్పనా, ఇంతవరకు నేను ఇంత మంచి వాసనని చూడలేదు. ఈ వాసనకే భలే ఆకలేస్తోంది. మీకే కాదు, నాకు కూడా ఆకలిస్తోంది. జిలేబీలు తిందామా? కిందకి దిగి జిలేబీల్ని తింటామని హుషారుగా వెళ్ళి పాపం బురదలో పడిపోయారు. చూడ్డానికి కామెడీగా ఉన్నారు. భీమ్ దాహాన్ని నేను మరో విధంగా తీరుస్తాను. ఏం చూస్తున్నావు కృష్ణ? నేను చెప్పేదందరూ వినండి. మొత్తం నీటితో నిండిపోయిన పీతాంబరి ఆనకట్ట ఇప్పుడు బీటల వారింది. ఏ సమయంలోనైనా నీళ్లు ఊళ్ళోకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరిగిందంటే ఈ ఊరు మొత్తం నీళ్లతో కొట్టుకుపోతుంది. అందుకని మీరు మీ విలువైన వస్తువుల్ని తీసుకుని ఈ ఊరిని ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. నాకు 4 చిన్నపిల్లలున్నారు. నేను వాళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్ళను. ఉన్న చోటును వదిలేసి వెళ్ళమంటే మేము ఎక్కడికని వెళ్తాం? అరేరే, వీళ్ళ పరిస్థితిని చూస్తుంటే చాలా బాధగా ఉంది కదా. మేము మిగతా చోట్లకు వెళ్ళి వాళ్ళను కూడా హెచ్చరించాలి. భీమ్, మనం ఏదో ఒకటి చేసి తీరాలి. అవును, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. చెప్పండి, ఆ ఆనకట్ట ఎక్కడుందో త్వరగా చెప్పండి. అదిగో అక్కడ చెట్ల వెనకుంది.
రాజు, చుట్కీ, జగ్గు, డోలు బోలు, మీరందరూ ఈ గ్రామ ప్రజలకి సాయం చేయండి. నేను కృష్ణ, కాళియా కలిసి ఆనకట్ట దగ్గరికి వెళ్తాం. కృష్ణ, భీమ్, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆనకట్ట ఇక్కడ ఉంది. నీటి మట్టం పెరిగిపోతుంది. కుదరదు. ఈ ఊర్లో ఉన్న ప్రజలకి ఏమీ కాకూడదు. నేనేదో ఒకటి చేసి తీరాలి. వద్దు, వెళ్ళకు భీమ్. మనం ఏం చెయ్యలేము భీమ్. మనం ఏం చేసినా ఈ నీటిని ఆపలేము. ప్రయత్నించడంలో తప్పు లేదు కాళియా. చెయ్యాలన్న తపన ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని పెద్దలు చెప్పారు కదా. ఏ ఆగు, ఎక్కడికి పరిగెట్టుకుంటూ వస్తున్నావు? వెళ్ళిపో, ఇక్కడ చాలా ప్రమాదం. వెళ్ళిపోండి, ఈ ఆనకట్ట తెగిపోయేలా ఉంది. వదలొద్దు, గట్టిగా పట్టుకోండి. ఒక సమస్యని ఎదుర్కోవాలంటే ఆ సమస్యని చూస్తూ ఉండడం పరిష్కారం కాదు. ఏం చేస్తున్నావు? నీటిలో దూకేవంటే ఆ నీటి తాగడికి కొట్టుకుపోతావు. నీటి ప్రవాహాన్ని దారి మళ్లిస్తేనే మంచిదనుకుంటా. తప్పించుకున్నావు. ఆ కుర్రాడే నీటిని మళ్లించాడు. అంతేకాదు, ఈ గ్రామాన్ని కూడా కాపాడాడు. నువ్వు ఈసారికి తప్పించుకుని ఉండొచ్చు, కానీ మన ఆట ఇంకా పూర్తి కాలేదు.